కాలేజ్ డేస్ అప్పుడు మనకంటూ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ పక్కా ఉంటుంది కదా. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ వెంటనే కలిసిపోతాం. మా లక్ ఏంటంటే మా అందరికి ప్లేస్మెంట్స్ లో సేమ్ ఆఫీస్ లో జాబ్ వచ్చింది. మేము ఎంత వర్క్ చేస్తామో అంతే అల్లరి కూడా చేస్తాం. అందుకే మా టీఎల్ ముద్దుగా మమ్మల్ని సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ అని పిలుస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? పని చూసుకో. అబ్బో మాకోవచ్చులే కోడింగ్. వచ్చిందిరా. కాలేజ్లో ఎప్పుడు లేటు, ఆఫీస్ కూడా అంతే. నాకు అర్థం కాదు, లేట్గా రావడం అచీవ్మెంట్ అనుకుంటున్నావు నువ్వు? అది అచీవ్మెంట్ కాదురా, బద్ధకం. ప్రతిరోజు టైంకి రావడానికి ట్రై చేస్తాను రా, కానీ అస్సలు కుదరట్లేదు ఏంటో. హలో మిస్, కవర్ చేసాను చాలేవే, ఏంటో ఇది. పోరా, నీకెవరు చెప్పాడు? హలో, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇప్పించేస్తాంలే, మరీ అంత కష్టపడకే. అప్పుడప్పుడు కొంచెం పక్కన కూడా పట్టించుకో. హలో, వస్తే నాకు వస్తుంది. అయినా మన బ్యాచ్లో కష్టపడేది నేనే కదా. అబ్బో చా, కోడింగ్ కూడా కాపీ కొడతావురా. అసలు బీటెక్ లో ఒక ఎగ్జామ్ అయినా చదివి రాసేవారా? ఏదో నీ ముందది ఉంది కాబట్టి హ్యాపీగా కాపీ కొట్టి పాస్ అయిపోయావు. అయినా చదివి రాసేవాడి కన్నా కాపీ కొట్టి రాసేవాడికి ఓ రేంజ్ ఉంటుంది. అరే టోనీ, ఏంటి మావా? తీరిందా? నవ్వించాలి, కూర్చొని వర్క్ చేయి. ఏంట్రా వర్క్ చేసేది? లేట్ వచ్చినంత మాత్రం నా ప్లేస్ తీసేసుకుంటావా? అలా చెప్తే వాడు నా ప్లేస్లో కూర్చున్నాను మరి. అరే లేరా, నా ప్లేస్ నాకు ఇచ్చేయి. అరే ప్లేస్ ఏందిరా, నేను ఆడ ఉంటా ఈడ ఉంటా. పోరా. ఈ ప్లేస్లో నాకు వచ్చి రాకుంది, నా ప్లేస్ నాకు ఇచ్చేవే. నేను రా, నేను ఫస్ట్ వచ్చి కూర్చున్నా. ఒరే ప్లీజ్ రా, ఇక్కడికి వచ్చేరా. కూర్చో. ఛీ, అసలు నా ప్లేస్ లో కూర్చొని వర్క్ చేస్తేనే నాకు చేసినట్టు ఉంటుంది. అబ్బో, అరే లాంగ్ వీకెండ్ కదా, ఏమైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా? నేను అస్సలు రాను, నాకు వర్క్ ఉంది. నిన్నోడు అడిగాడు, నువ్వు రాకు, మేము వెళ్తాం. దాన్ని అడిగి కూడా వేస్ట్ రా, మనం వెళ్దాం. రే ప్లీజ్ రా, ఈసారైనా కొంచెం మంచిగా ప్లాన్ చేయండి. నువ్వు కూడా వస్తున్నావు, లేకపోతే చంపేస్తా. వాడు అన్నందుకైనా నేను రాను. ఈసారి నేను డ్రాప్ రా, మీరు వెళ్ళండి. హలో, రూల్ మర్చిపోయావా? వెళ్తే అందరం వెళ్ళాలి, లేకపోతే అందరం డ్రాప్. చిన్న ఎమర్జెన్సీ వల్ల ఈసారి వేరే దగ్గర కట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం, ఈసారికి మీరు వెళ్ళండి. దానికేనా? ఈసారి నేను పెట్టుకుంటాలే. అయినా ఎందుకే, నీకు కూడా ఈఎంఐస్ ఉన్నాయి, నువ్వు ఇంటికి కూడా పంపిస్తున్నావు. నా కోసం నీ సేవింగ్స్ ఎందుకు పాడు చేసుకోవడం? మనం నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం కదా. పర్లేదురా, నా దగ్గర లేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు. అయినా ఇప్పుడు నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. సేవింగ్సా? బాస్ ఏమైనా బోనస్లు ఇస్తున్నా నీకు? అంత లేదు, ఇప్పుడు నేను క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నా. క్రిప్టో రిస్క్ ఏమో. అయినా ఇప్పుడు బయింగ్, ట్రేడింగ్, సెల్లింగ్, విత్ హోల్డింగ్ ఇవన్నీ లీగల్ మన ఇండియాలో. సరే మచ్చా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైం ట్రిప్ మాత్రం నేనే తీసుకెళ్తా. సరేరా, మీరు వెళ్ళొచ్చేయండి, మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉంటాం. కరెక్ట్, మీరు వెళ్ళండి, నువ్వు పని చేసుకోవే. అరే ఏడ్వాకరా, అందరం కలిసి వెళ్దాం, అందరినీ నేను తీసుకెళ్తా. ఓకే, అది మాట. మార్నింగ్ సార్. గుడ్ morning, మార్నింగ్ sir. Good morning, guys. Sit down. నవనీత్. మార్నింగ్ సార్. Sharif, గుడ్ మార్నింగ్ సార్. Senorita, గుడ్ మార్నింగ్ సార్. Tony, వచ్చానయ్యా. Divya, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి టిఎల్ గారు, మళ్ళీ సేమ్ డ్రీమా? అటెండెన్స్ తీసుకున్నారా? ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆఫీస్ని కాలేజ్ చేయడం ఏం బాగాలేదబ్బా.